కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తిరుమల క్షేత్రంలో దర్శించినప్పుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే విష్ణులోక ప్రాప్తి ఏర్పడుతుంది అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే సోమవారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎవరైనా దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే సోమవారం రోజు తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ పుష్కరిణిలో స్నానమాచరించి ఆ తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చినట్లయితే అతి త్వరలోనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఒక చక్కటి ఉపశమనం కనిపిస్తుంది. మంగళవారం రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అతి త్వరలో తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. బుధవారం రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మీ ఇంట్లో పిల్లలకి అఖండ విద్యాప్రాప్తి కలగాలంటే, విద్యార్థులు విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలంటే వాళ్ళు తప్పనిసరిగా బుధవారం రోజు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగే గురువారం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్నప్పుడు సంబంధాలు నిశ్చయం కావటానికి, సంతానపరమైన దోషాలు తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి గురువారం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. శుక్రవారం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. శనివారం రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని తిరుమల క్షేత్రంలో దర్శనం చేసుకుంటే నవగ్రహ బాధలు, నవగ్రహ పీడల నుంచి సంపూర్ణంగా విముక్తి కలుగుతుంది. కలి బాధల నుంచి బయటపడటానికి శనివారం రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అయితే తిరుమల క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. కొండ ఎక్కే సమయంలో పాదరక్షలు ధరించి కొండ ఎక్కరాదు. అలాగే మహిళలు తిరుమల కొండ మీద ఉన్నటువంటి పూలు ధరించరాదు. తిరుమల కొండ మీద ఉన్న పూలు కేవలం వెంకటేశ్వర స్వామికి మాత్రమే చెందుతాయి. అలాగే కొండపైన ఉన్న సమయంలో మాట్లాడే సమయంలో ప్రశాంతంగా మాట్లాడాలి. పిల్లలను అరవరాదు. అలాగే పిల్లలను దూషించటము, పిల్లలను కొట్టడం ఇలాంటివి కొండ మీద ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. తిరుమల యాత్ర సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలంటే తిరుమల క్షేత్రానికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత ముందు వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. వరాహస్వామిని దర్శనం చేసుకొని వరాహస్వామికి పటుక బెల్లం సమర్పించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా తిరుమల యాత్ర సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.